వాళ్ళు బాగా చెప్తా మాట్లాడుతున్నారు, షార్ట్కేం మాట్లాడతలేరు. మళ్ళా మేము వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలే కదా, ఎమర్జెన్సీ కదా, ఎన్కౌంటర్లే కదా, నక్సలైట్ ఉద్యమాలే కదా. ఇందిరమ్మ రాజ్యం ఏం చక్కదనం ఏడిచింది? మందిని పట్టుకపోయి జైళ్ళలో వారేసిండ్రే కదా, మంచినీళ్ళు లేకుండా కదా, కరెంట్ లేకుండా కదా. ఎవరికి కావాలి ఇందిరమ్మ రాజ్యం? ఇవ్వాలా? ఎవరు కోరుతారు ఇందిరమ్మ రాజ్యం? కావాలి మనం కోరుతున్నామా? ఆ దిక్కుమాలిన రాజ్యం ఏముండే? ఏం జరిగింది ఆ రోజు? ఏమి లేదు. బలిసినోడు బలిసిపోయిండు, తిండికి లేనోడు తిండికి పోయిండు. ఒక మాటను నేను మీకు యాద్ చేయాలి. ఇందిరమ్మ రాజ్యం అంత చక్కదనం ఉంటే ఎన్టీ రామారావు ఎందుకు పార్టీ పెట్టవలసి వచ్చింది? 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మాడిన కడుపులున్నాయని, ఎండుతున్న డొక్కలున్నాయని ఆనాడు 2 రూపాయల కిలో బియ్యం పెట్టవలసి వచ్చింది. మీ అందరికి తెలుసు. మరి ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఇందిరమ్మ రాజ్యం చక్కదనం ఉంటే ఎన్టీ రామారావు అనేవాడు పార్టీ ఎందుకు పెట్టిండండి? మనం ఆలోచన చేయాలి. నేను అందుకే ప్రజాస్వామ్య పరిణతితోని మీ గ్రామాలలో చర్చించి ఈ నిర్ణయాలు చేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కేసీఆర్కి ఎక్కడ పని లేదు, ప్రజలు కట్టిన ట్యాక్సులు పన్నులన్నీ కూడా రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తూ ఉన్నాడు అంటుంది. రైతు బంధు వేస్టానండి? రైతు బంధు వేస్టా? ఉండన్నా? రైతు బంధు ఉండాలంటే ఇక్కడ కడియం సీఆర్ గెలవాలి. రైతు బంధు ఉండుడే కాదు, కడియం సీఆర్ గెలిస్తే 10,000 ఉన్న రైతు బంధు 16,000 అయిద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అట్లనే పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతుండు కేసీఆర్కి ఆడ పని లేదు, 24 గంటలు కరెంటు వట్టిగా ఇచ్చి పైసలని దుబారా ఎత్తున్నారు మాట్లాడుతుంది. అది ఇయ్యద్దట. మరి ఎన్ని గంటలు ఉండాలంటే 3 గంటలు ఉండాలన్నట. 3 గంటలతో వాడతాయట. ఎట్లా వాడతాయిరా బాయ్ అంటే 10 HP మోటార్ పెట్టుకోవాలన్నట. ఏమో దగ్గర రైతు దగ్గర 10 HP మోటార్ ఉంటుందా?